ముఖ్యంగా 6 గ్యారంటీ పథకాలలో కూడా మాక్సిమం గా అన్ని అమలు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు వారి సారథ్యంలో. అదేవిధంగా మంత్రివర్గం కూడా మంచి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి సహకరిస్తూ వాళ్ళు కూడా మంచి పనులు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఇప్పుడు నిన్న ఇవాళ గ్లోబల్ సమ్మిట్ అంటే చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబడికే గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వారి నేతృత్వంలో ఎంతో పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి అందరూ ప్రతినిధులు వచ్చి కూడా ఇక్కడ ఈ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పిస్తారు, ఫ్యూచర్ సిటీలో అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా వచ్చే 3 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా మంచి పనులు చేస్తుంది, ప్రజలందరూ కూడా దగ్గర అవుతుంది. ఎటువంటి దోహా లేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. మళ్ళీ వచ్చేసారి మళ్ళీ సంవత్సరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియజేసుకుంటున్నాము. అన్న ప్రజలు బిల్కుల్ మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు పాలన కేసీఆర్ పాలన గడిల పాలన ఉండే, ఆ గడిలను కూలగొట్టి ప్రజల పాలనగా మార్చింది మా రేవంత్ రెడ్డి గారు, యనమల రేవంత్ రెడ్డి గారు మార్చడం. దానివల్ల ప్రజలు మంచిగా సుఖంగా హ్యాపీగా ఉన్నారు. ఫ్రీ బస్సు కానీ, సన్నబియ్యం పథకం కానీ, 500 రూపాయల గ్యాస్ కానీ, మిగతా అన్ని పథకాలు వస్తున్నాయి. కొద్దో గొప్ప అటు ఇటు అవుతుంటారు. కొద్ది గవర్నమెంట్ అనగా కేసీఆర్ కూడా సీఎం కాగానే ఎవ్వరికి ఏం చేయలేడు. వృధా కాదన్న. ఎందుకు వృధా కాదంటే ఇప్పుడు మన బయట నుంచి సంస్థలు వచ్చి మనకు డెవలప్మెంట్ అయితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రావడం వల్ల చాలామంది నిరుద్యోగాలు గత 10 సంవత్సరాల ముందు కేసీఆర్ అనే వ్యక్తి నీళ్లు నియామక నిధులు అని చెప్పడం జరిగింది. నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఆయన ఫామ్ హౌస్కి పోయినాయి. నిధులు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ ఇంటికి పోయి. నియామకాలు అయితే వాళ్ళ ఇంటనే. ఈ మధ్య కవిత నిధుల కొంచెం ఒక ఆమె జరిగిపోయింది. నెక్స్ట్ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా జరిగిపోవడం